హలో అందరికీ. ఇప్పటివరకైతే నా వీడియోస్లో ఆర్గానిక్ గ్రోసరీ కాస్కో ఆర్డర్ అయితే అందరూ చూసే ఉంటారు. అలాగే ఈరోజు చాలా చాలా హెల్దీ ఐటమ్స్ అయితే చూడబోతున్నారనమాట. వీటిల్లో 2 రకాల స్నాక్స్, అలాగే క్వినోవా, బ్రౌన్ షుగర్, క్యాష్యూ, ఓట్స్, ఆల్మండ్ పౌడర్ అలాంటివన్నీ ఉన్నవి. వాటి ప్రైజెస్ ఎంత, వాటి వెయిట్ ఎంత, ఎలాంటివి అనేవి ఒకసారి చూద్దాము పదండి. ముందుగా మనం స్నాక్స్ నుంచి అయితే స్టార్ట్ చేస్తాము. ఇది వచ్చేసి 2 రకాల స్నాక్స్ తెప్పించాను. దాంట్లో ఒకటి వచ్చేసేసి ఈ కుకీస్ అనమాట. ఆ బాక్స్ మీద ఉంది చూసారు కదా, ఫ్రెంచ్ కుకీస్ కలెక్షన్. దాని ప్రైస్ వచ్చేసి ఇందాక పెట్టాను చూడండి, అక్షరాల $12. అంటే నేను రౌండ్ ఫిగర్ చేసి చెప్తున్నాను. అంటే ఇండియన్ రూపీస్లో ₹1000 అనమాట. ఫ్రెంచ్ కుకీస్ అని రాసింది కదా, ఇవి నిజంగానే మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్రాన్స్లో జరిగింది. అక్కడి నుంచే మనకి ఇక్కడికి వచ్చాయి. సో ఆ దేశం నుంచి తయారైన కుకీస్ ఎలా ఉంటాయో టేస్ట్ చూద్దాం అని చెప్పేసి ఈసారి అయితే డిఫరెంట్ స్నాక్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. ఇందులో మొత్తం 4 రకాల కుకీస్ ఉంటాయన్నమాట. వాటిల్లో 2 రకాల కుకీస్ వచ్చేసి మధ్యలో చాక్లెట్ మిల్క్, అలాగే కెరామెల్, ఇంకో దాంట్లో వచ్చేసి డార్క్ చాక్లెట్ అనేది పెడతారనమాట. ఆ 2 కూడా చాక్లెట్ ఫ్లేవర్తో ఉండి చుట్టూ కుకీ ఉంటుంది. ఇంకో రిమైనింగ్ 2 వచ్చేసి రౌండ్గా ఉన్న కుకీ వచ్చేసి కంప్లీట్ బటర్ కుకీ అనమాట. సూపర్ టేస్ట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి హార్ట్ సింబల్ది, దాని మీద షుగర్ చల్లేసి ఉంది కదా. సో ఇలాగా 4 రకాల కుకీస్ అయితే వచ్చాయి. ఆ క్రీమ్ కుకీస్ వచ్చేసి 1 డజన్, అలాగే ఈ రౌండ్వి ఇంకా హార్ట్ షేప్ వచ్చేసి డజన్ వచ్చాయి. మొత్తం కూడా 3 డజన్స్ వచ్చాయి అనమాట. సో ఇప్పటి వరకు ఇండియావి, అమెరికావే కాకుండా ఫ్రెంచ్ కుకీస్ కూడా ఒకసారి ట్రై చేసాము. నాకైతే చాలా బాగా నచ్చాయి. ఒకసారి మీరు ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే మాత్రం మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. అది కూడా కుకీస్లో చాక్లెట్ ఫ్లేవర్ నచ్చుతుంది అనుకుంటేనే ట్రై చేయండి, లేదంటే వద్దు. అలాగే ఈ బాక్స్ మీద వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్ కానీ, కుకీస్లో ఏమేమి తయారు చేస్తారు, ఏమేమి ఉంటాయి ఈ ఐటమ్స్ అనేది మొత్తం కూడా దాంట్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అమరా ఆర్గానిక్ యోగర్ట్ స్మూతీ అనమాట. మిల్ట్స్ ఇవి వచ్చేసి నోట్లో వేసుకుంటే మెల్ట్ అయిపోద్ది ఆటోమేటిక్గా. ఇవి చిన్నపిల్లలకి స్నాక్స్ లాగా చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే ఫుల్ హెల్దీ కూడా. ఇది కంప్లీట్ మ్యాంగో ఫ్లేవర్, అలాగే ఆర్గానిక్ ఐటమ్ అనమాట. లోపల ఎలా ఉంటుందో చూపిద్దాం అని చెప్పేసి ఒక ప్యాకెట్ ఓపెన్ చేశాను. చూడండి ఎంత చిన్నగా ఉంటాయో. వెయిట్ కూడా అస్సలు ఉండదు. ఆ ప్యాకింగ్ చూస్తే ఏంటి అసలు లోపల ఉన్నాయా లేవా అన్నట్లు ఉంటుంది. ఒక్కొక్క ప్యాకెట్ 30 గ్రామ్స్ అంటే ఇంకా వెయిట్ ఎట్లా ఉంటుందో ఒకసారి చూసుకోండి. ఒక పేపర్ వెయిట్ ఉంటుంది. వాటిల్లో షుగర్ ఏమీ కూడా యాడ్ చేయరు, మొత్తం మ్యాంగో ఫ్లేవరే. నెక్స్ట్ చూస్తున్నాం ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ 3.5 kg ప్యాకెట్ $9 అనమాట. మనం కాస్కో లాంటి పెద్ద స్టోర్స్లో కానీ మనం ఆర్డర్ పెట్టుకుంటే ఇవన్నీ కూడా పెద్ద పెద్ద ప్యాకింగే వస్తుంది. చిన్న ప్యాకింగ్ అనేది ఉండదు. వైట్ షుగర్ యూజ్ చేయడం కన్నా బ్రౌన్ షుగర్ అనేది చాలా హెల్దీ అని చెప్పేసి, అలాగే కాస్కోలో దొరికే క్వాలిటీ ఆర్గానిక్ ఐటమ్ వచ్చేసి ఇదనమాట. దాని మీద మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ బెస్ట్ బిఫోర్ కూడా ఉంటుంది. మనం స్టోర్కి వెళ్తే అవన్నీ చూసుకొనే కార్ట్లో వేసుకుంటాము. ఆర్డర్ చేస్తాము అంటే వాళ్ళు ఆన్లైన్లో మనకు పంపిస్తారు కదా, బట్ మంచివే పంపిస్తారనమాట డేట్ చూసే. నెక్స్ట్ క్యాష్యూ నట్స్ వచ్చేసి అంటే జీడిపప్పు అన్సాల్టెడ్వి, ఈ ఫ్రై అనమాట. ఇది వచ్చేసి 1 kg పైన ఉంటుంది. ఇది $15 ఉంది. ఇప్పటి వరకు క్యాష్యూ నట్స్ వచ్చేసి బాక్సుల్లో ఉండే నట్స్ వరకే తీసుకున్నాము, బట్ ఇప్పుడే ప్యాకింగ్ అనేది తీసుకున్నాను. బట్ ఎలా ఉంటుంది అనేది చూడాలి టేస్ట్. ఆ బాక్సుల్లో ఉన్నవైతే సూపర్ క్వాలిటీ అండ్ టేస్ట్ ఉన్నాయి అనమాట. సేమ్ అలాంటివే ఇది ప్యాకింగ్ వస్తుంది అని చెప్పేసి ఇంకా డబ్బాలు ఏం చేసుకుంటామని ఇట్లా ప్యాకెట్ అయితే తీసుకున్నాను. ఇవి కూడా చూస్తున్నాం కదా, అన్సాల్టెడ్వి బట్ ఫ్రైవి. ఒకసారి ఓపెన్ చేసి ఎలా ఉన్నాయో చూపిద్దామని చెప్పేసి టేస్ట్ కూడా చూసాను అనమాట. నాకైతే బాగా నచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి ఆల్మండ్ ఫ్లోర్. ఇది వచ్చేసి 1 kg పైన ఉంటుంది. ఇది $13. ఇప్పుడైతే సమ్మర్ వస్తుంది కదా, మనం ఏంటంటే సమ్మర్లో ఏదన్నా మిల్క్ షేక్స్ చేసుకోవాలన్నా, లేకపోతే ఇంకా ఏమైనా కుకీస్ వెరైటీస్ ఏమైనా చేసుకోవాలి అంటే ఇలా పౌడర్ ఉంటే ఇమీడియట్గా ఇన్స్టెంట్గా మనం చేసుకోవచ్చు, ఈజీ అవుతుంది అని చెప్పేసి ఈ ప్యాకెట్ అయితే ఆర్డర్ పెట్టాము. ఇప్పుడు క్యాష్యూ నట్స్ లాగానే ఆల్మండ్ నట్స్ కూడా పెట్టుకోవచ్చు, బట్ నట్స్ కాకుండా పౌడర్ అయితే మనం ఇలాంటివి ఏదన్నా ఇన్స్టెంట్ చేసుకోవడం కోసం యూజ్ అవుతుంది అని చెప్పేసి. అదే క్యాష్యూ వచ్చేసి మనం ఏదైనా రైస్ ఐటమ్స్లో ఇంకా క్యాష్యూ లాగే వాడతాం కదా, పౌడర్ లాగా అనేది చాలా తక్కువ వాడతాం కదా. ఇంకా నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి క్వినోవా. ఈ క్వినోవా అనేది చాలా అంటే చాలా హెల్తీ. ఇది వచ్చేసి $11 2 kgs అనమాట. ఇది చూడడానికి మనకి సద్దలు ఉంటాయి కదా, ఆ సద్దల్లాగా కనిపిస్తూ ఉంటాయి. బట్ వీటితో ఉప్మా చేసుకుంటారు, సూపర్ ఉంటుంది. నేను దీన్నైతే స్టార్టింగ్లో ఫ్రై చేసి ఉప్మాలాగా చేశాను. అంటే గోధుమ రవ్వ, బొంబాయి రవ్వ ఎలా అయితే చేస్తామో సేమ్ అలాగే, బట్ దీనికి 1 గ్లాస్కి 2 గ్లాస్ వాటర్ అయితే యూజ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఫ్రై చేయకుండా ముందుగా నానబెట్టేసేసి
ఒక అరగంట. దాని తర్వాత ఉప్మాలాగా చేశాననమాట. అది కూడా చాలా బాగుంది. కుక్కర్లో పెట్టుకోవచ్చు. 3 విజిల్స్ రానిచ్చాను. ఒక్కసారి ప్రతి ఒక్కరు ట్రై చేయండి. అది ఎంత హెల్తీ అంటే మనం ఇండియాలో కొర్రలు సామలు అవన్నీ తింటూ చాలామంది హెల్తీ అని చెప్పేసి మెయింటైన్ చేస్తూ ఉన్నారు కదా. ఇప్పుడు ఓట్సే మనకు రెగ్యులర్గా తెలుసు. బట్ ఓట్స్ కాకుండా క్వినోవా కూడా ఒక్కసారి అయితే ట్రై చేయండి ప్రతి ఒక్కళ్ళు. సూపర్ హెల్తీ టేస్టీ ఉంటుంది అనమాట. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఓట్స్ ప్యాకెట్. ఇది వచ్చేసి $9 4.5 kgs. సో పెద్ద ప్యాకింగ్ వస్తుంది. మంచి ప్రైస్ అని చెప్పేసి క్వాలిటీ వైజ్ సూపర్ ఉంటుంది. అలాగే సమ్మర్లో దీంతో వచ్చేసి ఓట్స్ని నైట్ నానబెట్టి వీటితో పాటు సియా సీడ్స్ కొద్దిగా వేసి మొత్తం డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి దాంట్లో ఒక గ్లాస్కి 2 గ్లాసెస్ ఆఫ్ మిల్క్ యాడ్ చేసి ఆ మిశ్రమం మొత్తాన్ని ఫ్రిడ్జ్లో ఓవర్ నైట్ అనేది ఫ్రిడ్జ్లో పెట్టేసేస్తే మార్నింగ్ తీసిన తర్వాత దాంట్లో యాపిల్ పీసెస్ అలాగే బనానా పీసెస్ వేసుకొని లైట్గా హనీ వేసుకుంటే టేస్ట్ ఎంత బాగుంటుందో హెల్త్ అంత బాగా ఉంటుంది అనమాట. సమ్మర్లో ఒక్కోసారి ఆ ఎండలకి నీరసం వచ్చేస్తుంది. సో అలా వీక్ అయిపోకుండా ఇలాంటి హెల్దీ తినడం వల్ల చాలా బలము ఎనర్జీ అనేది వస్తుంది అనమాట. ఏంటి అన్నీ హెల్దీ అంటుంది, అంత హెల్దీగా మెయింటైన్ చేస్తుందా అనుకుంటున్నారా? అలా ఏం లేదండి. మనం ఎంతో గడ్డి తింటూనే ఉంటాం. ఎన్నో గడ్డిలో మధ్యలో ఇలాంటి ఆర్గానిక్వి ఇలాంటి హెల్దీవి తీసుకోవడం వల్ల అన్నీ కూడా ఈక్వల్ అయిపోద్ది. సమపాలనలో రెండూ కూడా తగలాలి అని చెప్పేసి ఈ విషయం అందరికీ తెలియాలి. అలాగే మంచి ఫుడ్ ఏంటి, ఆ క్వినోవా లాంటివి వాటితో ఏం చేసుకుంటారు అనే విషయాన్ని మీతో షేర్ చేసుకోవడం కోసం ఈ వీడియో అయితే చేశాను. వీటిల్లో అన్నీ కూడా పిల్లలకి కూడా ఇవ్వచ్చు. క్వినోవా కూడా పిల్లలు లైక్ చేస్తారు. స్టార్టింగ్ అంత ఇంట్రెస్ట్ చూపించకపోయినా ఇప్పుడు మా పెద్దోడికి నేను అట్లా టీవీ ఆన్ చేసైనా సరే అది తినాలి హెల్దీ అని చెప్పి వాడికైతే ఆ ఉప్మాలాగా చేసి పెడుతున్నాను. మంచిగానే అలవాటు పడ్డాడు. సో మీ అందరూ కూడా మీ పిల్లలకి అలవాటు చేయండి, మీరు ట్రై చేయండి. ఇలాంటి ఎన్నో ఫ్రూట్స్, వెజిటేబుల్స్, గ్రాసరీ, స్నాక్స్ ఇలాంటి ఐటమ్స్ ఎన్నో మేము ఆర్డర్ చేసుకునే వాటిల్లో చాలా తక్కువ ఐటమ్స్ మీ అందరికీ అయితే వీడియో దూరంలో చూపిస్తున్నాను. ఎందుకంటే అన్నీ నాకు కుదరాలని కూడా లేదు కదా. అలా వచ్చిన వాటిలో ఎప్పుడైతే నేను ఫ్రీగా ఉంటానో అప్పుడు మాత్రమే ఇలా వీడియోస్ అయితే పెడుతూ ఉన్నాను. సో మీ అందరైతే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మనమైతే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.